మీరందరూ తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోతిరి అని నియామకాలు జరగలేదనే కదా అంతమంది కొట్లాడితే ఈరోజు 1200 మంది బలిదాన స్తూపాలు ఇక్కడ ఉన్నాయి కదా తెలంగాణలో. మరి వాళ్ళ సాక్షిగా ఎన్నడన్నా ప్రమాణం చేసి మా అందరి వల్లనే వీళ్ళు చచ్చిపోయినరు, మా తెలంగాణలో ఆంధ్ర పెత్తనందారుల వల్లనే తెలంగాణలో ఇంతమంది బలిదానం చేసుకున్నారు, వాళ్ళ దగ్గర పోయి ఒక్కసారి ఇట్లా మొక్కి ఎప్పుడన్నా అన్నావా? మేమందరం కూడా ఇప్పటి వరకు వాళ్ళనే తలుచుకుంటాం, వాళ్ళనే మొక్కుకుంటాం. మేమందరం ఈరోజు స్వేచ్ఛ వాయులు, స్వేచ్ఛ మీన్స్ మాకు కావాల్సిన మా తెలంగాణ మాకు వచ్చిందని మేమందరము ఏ కార్యక్రమం ఉన్నా అమరవీరుల స్తూపం దగ్గరకు పోతాము, వాళ్ళని స్మరణ చేసుకుంటాము, వాళ్ళకి మొక్కుతాం. నిన్నటికి నిన్న కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం స్తూపం దగ్గర పోయి మొక్కినాం. మరి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టే ముందు స్తూపం దగ్గరికి ఎందుకో రాలేదు? మా తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అమరవీరులకు వచ్చి మొక్కలేదు. నీకు తెలంగాణ మీద వ్యామోహం పెరిగి నీకెవడో ఒకడు వేసి బొక్క వేసి నీకెవడో ఇంత పైసలు వేస్తే ఈడ తెలంగాణ మీద పెత్తనం చెలాయిద్దామని వస్తే పంపించినోని బొక్కలు ఇరుగుతాయి, వచ్చినోని బొక్కలు ఇరుగుతాయి. మా తెలంగాణ మీద పెద్ద పెద్ద వేషాలు వేసి బొక్కలు ఏరుకుందామని వస్తే తెలంగాణ మీద ఆడ శ్మశానాలుగా మారినటువంటి ఎంతో మంది సాక్షిగా చెప్తున్న తెలంగాణలో మీ ఆంధ్ర పెత్తందారులు మళ్ళా వచ్చి పెత్తనం చేద్దామని అంటే ఈడ తెలంగాణలో మేమందరం ఉన్నాం. మాకున్నది ఈడ చీము నెత్తురు, మాకు శాత కదా మా పరిపాలన మేము చేసుకోవడానికి. మా ఏదో అమ్మో ఏమన్నాడు నవ నిర్మాణం 12 ఏళ్ల తర్వాత నవ నిర్మాణం యాదొచ్చిన నీ పార్టీ పెట్టినావు కదా 2014 తర్వాత 18లో ఎప్పుడో ఒకటిసారి బోల్ వేసుకొని పార్టీ పెట్టినావు. పార్టీ పెట్టినప్పుడు కానీ నవ నిర్మాణం అని గుర్తు రాలే. పార్టీ పెట్టినాక ఇన్నిసార్లు తెలంగాణకు వచ్చినావు, ఏ రోజు కూడా అమరవీరుల స్తూపం కాడికి పోయి మొక్కి రాలేవు. కానీ తెలంగాణ గురించి మాట్లాడిండు, తెలంగాణ ఆయన ఎవరు మన గద్దర్ గురించి మాట్లాడిండు. మీరు ఎవ్వరు తెలంగాణ గద్దర్ని మర్యాద ఇవ్వలేదు. అఫ్ కోర్స్ గత ప్రభుత్వం ఆయన గేట్ల కాడ కూర్చోబెట్టిండొచ్చు. ఇది మా ఇంటర్నల్ యుద్ధం. మేము ఎవరితోనన్నా కొట్లాడుకుంటాం, మేము ఏమన్నా చేసుకుంటాం. పరాయోడు వచ్చి మా మీద పెత్తనం చెలాయించాలంటే సంగతి చెప్తాం మేము.